హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే లా ఎర్మితా అని ఒక స్పానిష్ హారర్ థ్రిల్లర్ మూవీ చూసా. ఈ మూవీని ఇంగ్లీష్ లో ద చేబెల్ అని పేరు పెట్టారు. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్ చేశారు. ఎలాగో ఇది స్పానిష్ ఒరిజినల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ లో చూసినా అది డబ్బింగే అవుతుంది. సో నేను తెలుగులోనే చూసా. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా. లా ఎర్మితా అంటే ఒక ఆశ్రమం అని అర్థం. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే 1631లో ఒక చిన్న పాప ఆక్సువా అనే ఒక దయ్యంతో మాట్లాడగలదు. ఆ దయ్యం చాలా ప్రాచీన కాలం నుంచి ఉండే దయ్యం. ఆ పాప ఆ దయ్యంతో ఎలా మాట్లాడగలిగింది, ఆ దయ్యంకి ఏం కావాలి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే పెద్దగా ఏం లేదు భయ్య, జస్ట్ యావరేజ్ అంతే. డీటెయిల్గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. పాజిటివ్స్, సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది గైస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్స్ గెటప్స్ అండ్ విజువల్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో ఉంది. ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. స్టార్టింగ్ నుంచి బాగా ఎక్సైటింగ్ అనిపించింది, బట్ తర్వాత ఎలా అనిపించింది అనేది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్లో సీన్ కంటే బీజిఎంఏ ఎక్కువ డామినేట్ చేసింది. మూవీ చూసినంతసేపు ఏదో హై బడ్జెట్ హారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్దరిపోయాయి. ఆ క్రియేచర్ గెటప్ కూడా చాలా బాగుంది, నిజంగా నమ్మేలా ఉంది. ఆ క్రియేచర్ సీన్స్ పెద్దగా లేవు, బట్ ఉన్నంత వరకు కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ సినిమాలో చూపించిన లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఆ చిన్న పాప పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక నెగిటివ్స్, సినిమా స్టార్టింగ్లో ఒక హారర్ మూడ్ తెప్పిస్తుంది, బట్ అక్కడ ఏం లేదు గైస్. ఏదో ఎక్స్పెక్ట్ చేసి చూస్తాం కానీ అక్కడ ఏం జరగదు. కాన్సెప్ట్ బాగుంది కానీ స్టోరీ అస్సలు కనెక్టింగ్ కాలేదు. అదేంటి బ్రో, హారర్ మూవీస్లో కూడా కనెక్షన్ ఉంటుందా అని అడిగితే ఎస్ బ్రో ఉంటుంది. క్యారెక్టర్ భయపడుతుందా లేదా, తను సర్టెన్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వగలదా లేదా, తనని చూసి తన ఫీలింగ్స్ని మనం ఫీల్ అవ్వగలగాలి, క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్షన్ ఈ మూవీలో మిస్ అయింది. ఏదో జరుగుతుంది కానీ మనకు అసలు ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వదు. ఆ క్రియేచర్ ఉన్న సీన్స్ తప్ప ఎక్కడ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వలేదు గైస్. ఆ చిన్న పాప తప్ప వేరే ఎవరికి మంచి రైటింగే లేదు. ఏదో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. స్క్రీన్ ప్లే అస్సలు ఎంగేజింగ్గా లేదు. హారర్ మూవీ కన్నా చిన్న పిల్లల కోసం తీసిన ఒక ఫ్యాంటసీ మూవీలా అనిపించింది. సో ఓవరాల్గా ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ విత్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఒక మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని ఒక్కసారి కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40%. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.